అమ్మా అది ఆ చూసుకుంటూ పోతే పోగల కాదేరిక చెత్త ఆరవస్తున్నది ముగ్గురు పౌడాల ముగ్గురేసింది ఈ 7 పద్నాలుగు బిడ్డలు కవర్ పెట్టుకొని బయకాడుకోతే ఎవరికి పోరవుది పొరలు పై ఎవరు సావాలి సంతాడికి మంగ ముందు పెట్టిందమ్మా బడుసు ముందు పెట్టింది నీళ్లు గుండంగా ముందు తీర్చిపోయింది పై ఎవరు సావాలని పాపదారి ఉండా ఇంటికి ఆడబెట్టి బోళ్ళు తోమింది అన్నం వండింది అదో కూర వేసి పప్పు చల్లి చిట్టబెట్టి నా చిన్నమ్మ తర్వాత అన్నం అడుక్కొని తింటానే నువ్వు చెప్పిన పది పని వేసిందమ్మా 7 ఆదిరుడిసి సార్వజల్లి ముత్యాల ముగ్గులు వేసిన మంచిల్ని ఎత్తుకొచ్చిన అమ్మ అన్న వండి కూర వేసి పెట్టిన అమ్మ నాకు కవల నోరు అన్నం అన్నం అంటున్నా అన్నం లోపల వండేలారా నిన్ను అన్నం అన్నం అంటారు మేము ఇట్లా తిన్నాం అనుకుంటున్నా శుక్రవారం నాడు పొద్దుకి 8 గంటలు తిన్నామంటే ఈ వరకు లోపలి కూర్చుకున్న పోతుంది మాకు తెలుసా అమ్మా అన్నం లేక నీళ్లు లేక నిమిషం బ్రతకరాదమ్మా ఆగును ఆగు అన్నం అట పెట్టాను నా బిడ్డకు అప్పుడు పెట్టానా ఎందుకు
మా అల్లుడు పెడతాడు మా అమ్మ అందరి దగ్గర రాదు. సిన్సియర్ మమ్మీ ఒకసారి రారా. బిడ్డకే పని కాదు ఏమనంటే నాకు పని గిట్లనే చేస్తారు. అమ్మకు కను పట్టుకుని కూడా పడగా. మీరు నవ్వుతారు కానీ పాసు పాడు కోరుతుంది అలుపు దండం కోరుతుంది గుడ్డు గుడ్డు ఉడితే గుడ్డి పిండలు కుట్టరా గిట్టేనా తర్వాత? నేను నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఏం ఫైట్ మమ్మీ? టైఫాయిడ్ టైఫాయిడ్ ఏదో ఫైడ్ టైఫాయిడ్ జ్వరం వస్తే నేను వద్ద నూక్కు నాకిది మా నూక్కున్నాడు దొడ్డిత్తున్నాం. అవు సొత్తురా ఆయన సొత్తురు నాని ఆ చిట్టి మీరెందుకు నూతుర్రు రేపు ఎవరేమంటారు కన్నతల్లి పుట్టిన కట్టపడి కనిపు మీద చచ్చిపోయింది సాధిన రెండకు బుద్ధి లేదా ఈ ఆకిలుడు నేర్పలేదు బట్టలు విండ నేర్పలేదని నా బిడ్డకు బాధన వస్తుందని పని నేర్పుతున్నాం కానీ నేనేం అంటలేదు ఆకిలుడు అలుపు అల్లుడు బోర్డు దమ్ముడు నీళ్ళు చేతుడు రేపు పింఛనొస్తుంది ఎవరు అయ్యో 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 బాయ్ బాయ్ అయ్యో అయ్యో అంటారు అప్పేడనే కడతాడు అసలే కట్టాలి మమ్మీ. ఆకి ఉడిసినన్నవు లేదు అలుపుదని నన్నవు లేదు మిగడం పాచి పెట్టుడు మిఠాయి పొట్టం పూపుడు పుక్కుతాయి బిడ్డ పోరి సంగతి అయిపోయింది పోరడత్తాడు వాడిని 3 గుద్దులు గుద్దు వాడు బుక్కడు సన్నత్తాడు నీ మొత్తం ఉడిసేయి 101 చీర 101 లంక ఇడిచేసి అక్కడ పెట్టు అవి సాకల విధంగా సొలభ వేసుకొచ్చినాక అన్నవన్న సంగతి చూస్తానే నాకన్నా చెప్పింది అన్న కొడుకు బయలుదేరి ఎట్లా వస్తున్నాడు చిన్నమ్మ బయటికి ఇళ్ళ లోపల కలవతైన గాని పుష్పలత సంగతి చెప్పినా అటువంటి రత్నకళ మహారాజు వచ్చినాక దండరెక్కలు అందుకొని గిరగిరింపైన గాని నా ఉన్న 101 సీరే జాకెట్ రవికలు అన్ని తీసుకొచ్చి ఆ పూర లేట చేస్తా కొడుకు గుంజుతుంది ఎడవదొక్క మడుతుంది కడుపుల పేగులు తోటు తీగల వల్ల మాడిపోతుంది కాళ్ళవన్నం పెట్టుతుంది 10 మంది వస్తారు. అన్నం అన్నం అంటే ఎన్ని రోజులు నీకు అన్నం పెట్టక చొక్కాల రాజయ్యకి ఇంకా అన్నం లేరా ఒక్కరు రాదా? నీకు అన్నం లేదేం వస్తుందో లేదా నీకు నేను అన్నం పెట్టాలంటే 101 చీరే లంగలు మా అమ్మాయి నా అన్ని చేస్తున్న విషయం ఉన్నాయి. ఇవన్నీ తెల్లగా మల్లె బట్టలన్నీ కూడా వీకి కింద వారేసింది తల్లి కన్న కొడుకు అనుకుంటున్నాడు ఇయ్యల్ల జన్మనిచ్చిన నా తల్లి ఉంటే కోడలు వచ్చినాక నా తల్లి కుక్కి మంచంలో పడిపోతే కోడల్ని గంజి పోతే కోడల్ని బట్టలు ఉతకకపోతే కన్న కొడుకని తోడు తల్లికి స్నానం చేపించిన తప్పుండదాట ఇవి నా తల్లి బట్టలు అనుకుంటాననుకున్నడే బాలుడు నీ కనులు గంగ నిండగంటివి అమ్మా ఎవరి ప్రాపితములు ఎట్లు గడుచునో ఎప్పుడు ఏ విడూరముయు గుప్పనై వచ్చియు నెత్తిపైన గూలునో కలుడు రాసిన రాత కడిగిన ఓదమ్మ తుడిసిన ఓదమ్మ
పైన మత్తు ఉంటారు గాని వచ్చిన గాతను తప్పించును మానుడు నేటికి నొక్కడు లేడు రాడు పుట్టడు పుట్టవోడు బడ్డగాడికి పాదములు తానిచ్చు తాను నడిసిపోక మానబావు కండి చూరులైనను పంచ పాండవులు తన రాజ్యమును ఇడిసి లక్క ఇళ్లల్లో నివసించలేదా నరుడు నల చక్రవర్తియు నాతిని అడవిల విడిచి ఏడ్చి నడువులయు నెల్లను వెతకలేదా శ్రీరామచంద్రుడు తన భార్య సీతను విడనాడి ఏడ్చి నడువులను నెల్ల వెతకలేదా సత్యము సత్యము ఎక్కడున్నదయ్య హరిశ్చంద్రాని అంటే చెయ్యని అప్పుకు హాలి పిల్లలను అమ్మి తుదకు పంచముని ఇంటి కాడ కాటి కాపరి ఉండలేదా సత్యవంతుడు జగునుడు పాండురంగని భక్తుడు కొడుకు బట్టలు కోడలు బట్టలు గంగలోన తాను చలవ చేయలేదా నేను వల్ల కన్న గొప్పవన్నీ కాదయ్యా వల్ల కన్న గొప్పవన్నీ కాదయ్యా వల్ల కన్న గొప్పవన్నీ కాదయ్యా వల్ల కన్న గొప్పవన్నీ కాదయ్యా తండ్రివాడు పిల్లడమ్మా ఓ దేవుడో తండ్రివాడు పిల్లడమ్మా ఓ దేవుడో ఆకలుల సందమాట ఓ దేవుడా ఆకలుల సందమాట ఓ దేవుడా భక్తులన్నీ మూట కట్టవట్టేరా భక్తులన్నీ మూట కట్టవట్టేరా భక్తులన్నీ మూట కట్టవట్టేరా భక్తులన్నీ మూట కట్టవట్టేరా బాగునట్ల మన్ను వాడా ఓ దేవుడా బాగునట్ల మన్ను వాడా ఓ దేవుడా బాగునట్ల దుమ్ము వాడా ఓ దేవుడా బాగునట్ల దుమ్ము వాడా ఓ దేవుడా భక్తులు నెత్తిన పెట్టే పిల్లాడు భక్తులు నెత్తిన పెట్టే పిల్లాడు గంగా శిరమందు నాటగా బాలుడు గంగా శిరమందు నాటగా బాలుడు బాలుడనా ఓతడమ్మ ఓ దేవుడా బాలుడనా ఓతడమ్మ ఓ దేవుడా అన్నగాడు ఓతముంటే నారాయణ అన్నగాడు ఓతముంటే నారాయణ రాశల్య పుష్పరాత ఓ దేవుడా రాశల్య పుష్పరాత ఓ దేవుడా అన్నల కన్నుల చూసేయమ్మారా అన్నల కన్నుల చూసేయమ్మారా ఓ అన్న ఉప్పు నీళ్లు ఒక చోట ఉడకవంత ఉన్నది రాజ్యవేల వంతుంటది అన్న ఆడిదాని బట్టలు నానా రకాలుంటాయి నిరుగనన్ని నువ్వు రాలేని తల్లుగాల ఆడిదాని బట్టలు తిన రాజాని నిన్నెక్కడంటారో అది ఎగవాడి అడ్డ వచ్చే బట్టలు నేను ఉతుకుతారా అన్నయ్యా ఇంటికాడ ఉండరాదా అన్నయ్యా ఇంటికాడ ఉండరాదా అన్నయ్యా బట్టలు నేను ఉతుకుతా అన్నయ్యా అని అన్నగాని చేతులకేని బట్టలు తీసుకొని చెల్లెపోతా అంటే పాపకారి ముసల్దారి కడుపు కారిపోరు గిర 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 ఉరికచ్చి ఇద్దరు పిల్లగండు పోయి నాళ్ళునికి ఎక్కడ ఎప్పుతారో అని కన్న బిడ్డను పట్టుకొచ్చి గొరగొర గుంజుకొచ్చి ఉప్పు స్తంభాన్ని కాటా ఓ దేవుడా ఉప్పు స్తంభాన్ని కాటా ఓ దేవుడా రెక్కలు బంధించినాది నారాయణ రెక్కలు బంధించినాది నారాయణ జోడించి దండము పెట్టే పిల్లగాడు జోడించి దండాలు పెట్టే పిల్లగాడు కళ్ళు నేను మొక్కుతానే సిన్నమ్మ కళ్ళు నేను మొక్కుతానే సిన్నమ్మ చెల్లెను గట్టవకే సిన్నమ్మ చెల్లెను గట్టవకే సిన్నమ్మ నీ బట్టలు నేను ఉతుకుత సిన్నమ్మ నా చెల్లెని బట్టకు ముక్కుల పక్షులారని ముగదాగ నా చెల్లె అని ఎప్పుడు దండం పెట్టిందో ఎంత తొందరగా బట్టలు ఉతుకుతంత తొందరగా నీకు పిరికడి మెతుకులు నీ చెల్లెకు పిరికడి మెతుకులా అని ఎప్పుడు అంటున్నావు ఇనుప గొలుసులతోటి కట్టేసిన చెల్లెకు దండం పెట్టింది చెల్లె నువ్వేడుకొచ్చిన చెల్లె తొందరగా బట్టలు ఉతుకత్త చెల్లె అని ముళ్ళ కట్టుకొని వాడు గంగా తవ్వలమ్మ పిల్లగాడు గంగా తవ్వలమ్మ పిల్లగాడు వాడున వట్టినాడు నారాయణ వాడున వట్టినాడు నారాయణ గంగలకు వచ్చినాడే అవలాలో గంగలకు వచ్చినాడే అవలాలో గంగలా దిగినాడు గాబాలుడు గంగలా దిగినాడు గాబాలుడు పట్టలన్నీ విండినాడు ఓ దేవుడు పట్టలన్నీ విండినాడే ఓ దేవుడు ఆకలి కోను
దాని కత్తది ఓ అమ్మ నీలమ్మ నీ కన్ను గంగ నిండగన్నావు కానీ కాకుల పాలు చేతివి కానీ గద్దల పాలు ఎత్తివి పుట్టినప్పుడు బొడ్డు కోసిన కులంతో బడి కోసిన నాకు కట్ట ఉండబోనే నీలమ్మ బట్టలన్నీ విండిండు గడ్డ వీదెండ పట్టిండు పరాత్పరా శంకర అభయంకర దీన జనార్దన సొత్తున్నవని మూడు కళ్ళు మూసుకున్నవా బట్టల విడిన పిల్లగానికి లేని తూప పుట్టింది గంగల పోయన్న పిరికడు నీళ్లు తాగి కడుపు సల్లబడబట్టుకుంటని గంగల దిగిండు పడు దోషడు నీళ్ళన్న పట్టే పిల్లగాడు ముదికాడ పెట్టినాడు ఆ బాలుడు తాగుతానంటాడమ్మా పిల్లగాడు బట్టలు విడిన పిల్లగాడు మూతికాడ నీళ్ళెప్పుడు పెట్టుకొని తాగుతా అంటుండో ఇంటికాడ ఇనుప గొలుసులతోని కట్టేసిన సెల్లె నీళ్ళల్లో కనబడ్డది పిల్లనికి నా సెల్లే నిన్ను వదిలిపెట్టి వీళ్ళెట్ట రాగాల సెల్లే అని పట్టిన తిరిగడి నీళ్లు గంగ లోపల వారు పోసింది ఇట్లనన్న చిన్నమ్మ దగ్గర పోయి కాళ్ళు పట్టుకుంటే కడుపుల తల పెడతా నాకు పిరికడి మెతుకులు పెట్టకున్నా నా చెల్లెకు పిరికడి మెతుకులు పెట్టు అని దండం పెడితే చిన్నమ్మ మనసు కరిగి నా చెల్లె కన్న పిరికడి మెతుకులు పెట్టిస్తానా అని ఆ బట్టలు పట్టుకొని ఎనుకకు మర్రి చిన్నమ్మ లోగిళ్ళ కత్తున్నడే ఆ కన్న కొడుకు శ్రీరామ రామయ్య చిన్ని కృష్ణయ్యో రామదేవ శ్రీరామ రామయ్య చిన్ని కృష్ణయ్యో దేవదేవ చిన్నమ్మ బేటికి రావచ్చేనా రామ రామ బట్టలు సర్వ చేసుకొచ్చిన నా ముఖం చూడకుండా నా చెల్లె ముఖం చూసిన తిరిగి మెతుకులు పెట్టామమ్మా అన్నం 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 అంటారు అన్నం లోపల వండేలేరా రెండు ముల్లి అన్నం అంటారు మేము ఇట్లా తిన్నాం అనుకుంటున్నామేంది కొద్దికి 4 లీటర్ల పాలు తీసుకొచ్చుకున్నాం ఒట్టు ఆరు పెడతా ఎందు బిడ్డ ఎవరిలా చూసుకోరే నాది నేను చూసుకుంటాను నువ్వు చూసుకో చదివేస్తుంది ఇది చూసుకొని తప్పుకుంటాం అది పట్టు సీరే ఇదే తడవాయాలా చింతలతాన కాడ నేను పని వల్ల మనుషులు కైకిలు ఇస్తారు ఎదురం పొలం ఒక్కసారి మునుపట్ల నాటేస్తానికి శవకబూర కూర్చుంటి నాటేంగా ఏది ఎర్రమన్నంటే ఈ బట్టలు విత్తే విండుడా సుక్క సుక్క మల్లె మొగ్గలో వెండిగా రమ్మని వేసిన ఆశ కొద్ది నీ పంట వల్ల నీ మందాలు ఆగా అంటున్నావు మేము అడ్డలు బియ్యం పెట్టుకున్నాం 60 కోడిగుడ్డు ఉడికేసుకున్నాం గంజలో మెతుకులేదు కడుపులో గుడ్డు పోలే కడుపులో మెతుకోలే ఆగ్రహం కావాలి లంజతో వేరే అట్లా చేసి అట్లా గొడవలు బాబు ఇంకప్పుడు ఈ బట్టలు ఉతికిరన్నావు లేరన్నది పిండి ఎక్కువైతే పూర్ణం తానిచ్చుకోవాలి ఇద్దరు పిల్లల కొర గుంజుకొచ్చి సీకటం వేసింది